గురుకుల బాటలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని షేర్గూడ సాంఘిక సంక్షేమ గురుకులం, కస్తూర్బా గాంధీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పలు సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆటలు ఆడుకుంటారు సార్, ఇంటర్మీడియట్ వాళ్ళకి గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ అసలు ఏం లేదు సార్. దానికి కావాల్సిన సామాన్లు లేవు, వాలీబాల్ చెప్తున్నాం కదా సార్, యూనిఫామే ఒకటి ఇస్తారు, ఇయర్లీ వన్స్, జస్ట్ వన్స్. అది చినిగినా ఏమైనా అంటే ఇది ఈ సంవత్సరమే ఉందా లేకపోతే సెకండ్ ఇయర్? అనారోగ్యం బారిన పడకుండా, మృత్యుతో పోరాడకుండా, మన వాంకేడులో చనిపోయిన శైలజలాగా మృత్యుతో పోరాడకుండా ఈ బిడ్డలు మా అందరి పిల్లల కన్నా గొప్పగా కావాలి, మాకన్నా గొప్పగా కావాలని ఆశతోని మా పార్టీ ఇక్కడికి వచ్చింది. అంతే తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీ పోలీసులకు చెప్పండి, ఈ గురుకుల బాట కార్యక్రమంలో మేము ఈ విద్యాలయాలను రక్షించుకోవడానికి వచ్చినాం. మీ భక్షణ గిక్షణ చట్టం వచ్చినప్పుడు మీరు జైలుకు పోయే రోజు పోతారు, కానీ ఈ బిడ్డల ప్రాణాలు మేము కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజానికి అగ్రగామి శక్తిగా ఉండి కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. అందుకొరకు తప్పకుండా మేము గురుకుల బాట చేస్తాం. మీరు పోలీస్ కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా మా బిడ్డలను మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మీరు నాశనం చేస్తున్నారు, మేము కాపాడుకుంటాం. అదే నేను చెప్పాలని